నాకు గరికపాటి గారు అన్న నాన్వేషన్ అన్న చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయంలో ఇన్స్పైర్గా తీసుకుంటా. ఆయనకి నాలాగా కొద్దిగా నోడు దురుసు ఎక్కువ. ఏం చేస్తాం, కర్మ. మన అవయవాల్లో అన్నిటికంటే పెద్ద శత్రువు ఏదైనా ఉందంటే ఇది ఒకటే. దీనివల్లే మనం ఫేమ్ అవ్వాలన్నా దాన్ని నష్టపోవాలన్నా. అది మా గురువుగారికి తెలుసు. అయినా కూడా ఏదో మనం చెప్పేదాంట్లో ఇది కూడా కొట్టుకుపోతుందిలే అని చెప్పేశారనమాట. అంటే మధ్యాహ్నం భోజనం పథకం గురించి కొద్దిగా తప్పుగా మాట్లాడారు. సో ఆయనకు తెలియని విషయం ఏంటంటే మన మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే ఉందో అది కానీ ఈ చిన్నపిల్లలు అంగన్వాడీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. పిల్లలకి పౌష్టికాహారం ఇస్తే కొద్దిగా త్వరగా ఎదుగుతారు, స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పేసి కూడా పెడుతున్నారు. దాన్ని తప్పుపడ్డారు. అది ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరిని కలవడం మాట్లాడు. జనరల్ ఎదురొస్తేనే ఇలా అంటాడు అనమాట. ఆయన కూర్చొని చెప్పినప్పుడు వినేటోళ్ళకి బాగుంటుంది తప్ప ఎక్కడ ఉండి పని చేసుకునేటోళ్ళకి పేదోళ్ళకి బాగోదు. మీరు ఏదైతే ప్రవచనాలు చెప్తారో దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇప్పటికీ పాటిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకనే. కానీ చెప్పిన ప్రతి ఒక్కదాన్ని పాటిస్తామంటే పాటించాం. కొన్ని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏంటి గురువు గారు ఎలా అనేసారు అని. మన ప్రాస్పెక్టివ్లో ఎప్పుడు ఆలోచించకూడదు. మనం పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడకూడదు. కొద్ది లోతుగా తిరిగి చిన్న గ్రామాలకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది మీకు దాని విలువేంటో. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎన్నో గ్రామాలకు ఇప్పటికీ నీరు సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం లేదు, స్కూల్ సదుపాయం లేదు. ఆ విషయం గురువుగారికి తెలియదు. గురువుగారు ఏంటంటే ఎవరో పిలుస్తారు, ఒక మండపంలో కూర్చుంటారు, ప్రవచనాలు చెప్తారు, వెళ్ళిపోతారు. గురువుగారికి అంతవరకే తెలుసు. మీకు ఎక్కువ మాట్లాడితే బాగు. నా గురువుగారు కదా. చలో, నమస్తే.